నువ్వు ఎవరి గురించి తప్పుగా మాట్లాడకు. దానివల్ల నీకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. అదేవిధంగా నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే పట్టించుకోకు. ఎందుకంటే దానివల్ల నీకు ఎలాంటి నష్టమూ లేదు. తప్పొప్పులు ఆ దైవం చూసుకుంటాడు. ఎవరికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వాలో ఆయనే డిసైడ్ చేస్తాడు. నీ పని ఏదో నిజాయితీగా చేసుకుంటూ సాగిపో. అన్నిటికీ ఆయనే ఉన్నాడు. నోటికి ఏదొస్తే అది, ఎంతొస్తే అది మాట్లాడే వాళ్లకు వీలైనంత దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఎందుకంటే వారికి బంధాలు, స్నేహాలు అనే పదాలకు అర్థం తెలియదు. వారు క్షణాల్లో ఎంత బలమైన బంధాన్నైనా తుంచివేయడానికి వెనుకాడరు. అలాంటి వారితో మానసిక వేదన తప్ప ఇంకేమీ మిగలదు. కనుక జాగ్రత్తగా మసులుకోవటం ఎంతో ఉత్తమం. ఎవరైతే అజ్ఞానంతో బ్రతుకుతూ ఉంటారో అలాంటి వారికి నలువైపులా అశాంతి, అభద్రత భావం, అనారోగ్యం ఆవరించి ఉంటాయి. అందుకే ఏ రూపాన్నైనా సరే జ్ఞానాన్ని పెంపొందించుకోవటం ప్రతి మనిషికి అవసరం. అయితే నీ జ్ఞానాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నీవు సంపాదించుకున్న జ్ఞానం నీ జీవిత పయనాన్ని గమ్యం వైపుకు తీసుకుని వెళ్తే